ఈ వీడియో రాజకీయాల గురించి కాదు, సినిమాల గురించి కాదు. కానీ అందరికీ రిలేటబుల్లే ఉంటుంది ఇది. అందరికీ సంబంధించిన విషయం. ముఖ్యంగా యూత్‌కి ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఏ ఫంక్షన్‌కో వెళ్ళినప్పుడు ఒక అంకుల్ కనిపిస్తాడు మీకు. కర్మగాలి వాడిని పలకరించామంటే, "ఏం బాబు జీతం ఎంత?" అంటాడు. మనం చదువుకుంటున్నామని ఆ సన్నాసికి తెలుసు. అయినా సరే మన జీతం అడుగుతాడు. పక్కన ఇంకొక అంకుల్ ఉంటే, ఆ అంకుల్‌కు తెలియాలి మనకు జీతం రావట్లేదు, మనకు జాబ్ లేదని. లేదా వీళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చుంటది. వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది సెకండరీ ఆన్సర్‌లో చెప్పడం కోసం మన బాబాయినో, మన నాన్నగారినో అడుగుతాడు. ఉదాహరణకి మా నాన్న అడుగుతాడు, "మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా వెంకటేశ్‌లు?" అంటాడు. మావాడు ట్రైల్ చేస్తున్నాడు శంకరు, అది ఇది అంటాడు. ఏడొస్తాయి ఉద్యోగాలు, మంచి మెరిట్ ఉండాలి. మావాడికైతే ఫ్లైట్‌లో బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ మావాడు కంపెనీ భోజనం పెడుతుంది. ఫ్లైట్లో పోయేస్తుంటాడు, శనివారం పూట సాయంత్రం ఇంటికి వస్తాడు. టికెట్ కూడా వాళ్ళే పెట్టుకుంటారు కంపెనీ పని మీద పోతే. ఎవడు అడిగాడు ఇవన్నీ వాడిని? చెన్నైలో సాఫ్ట్వేర్ అయితే ఎవడికి కావాలి? వచ్చింది, మెరిట్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఏం చేయాలి అయితే? ఆడు వాళ్ళ పిల్లల గురించి డబ్బా కట్టుకోవడం కోసం మనల్ని ఎదవని చేస్తాడు, మన నాన్న దగ్గర బాబాయ్ దగ్గర. అప్పుడు ఆడు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంటికి వచ్చాక ఉంటుంది రామాయణం. చూసావా, ఫలానా వాళ్ళకి జాబ్ వచ్చిందంట, విమానంలో తిరుగుతున్నాడంట, నువ్వెందుకు తిరగట్లేదు అని. ఇలాంటి అంకుల్స్తో చాలా ప్రమాదం. కర్మగాలి ఈ అంకుల్స్కి ఆడపిల్లలు ఉన్నారనుకో, అస్సలు పలకరియాడు మనల్ని. అప్పటికి మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే డైరెక్ట్గా మన దగ్గరికి వస్తాడు. వచ్చి, "నీకు మరదలు తెలుసా బాబు, అదిగో అమ్మాయే" అని చెప్తాడు. ఎస్, నిజం ఇది. లేదంటే కనీసం మన అమ్మల్లో, మన బాబాయిల్లో, నాన్నల్లో కన్సల్ట్ అవుతారు. అసలు మీ వాడికేంటి బంగారం, మంచి జాబ్ వచ్చింది, ఇంకేంది పెళ్లి చేసేయండి అంటారు. అప్పుడు మన వాళ్ళు ఏమంటారు? "చూస్తున్నామండి" అంటారు. "ఎందుకు చూడడం, మా అమ్మాయింది" అని ఈడు రాయేస్తారు మళ్ళీ. చెన్నా కొడుకులు వీళ్ళు. అందరూ అంకుల్స్ని అనట్లేదు, కొంతమంది మాత్రమే ఉన్నారు ఇట్లా. అంటే 100 మంది అంకుల్స్లో 70 మంది ఇలాగే ఉన్నారు. నేను చాలా చూసా. నేను జాబ్ చేసేటప్పుడు నాకు కంపెనీ ఇచ్చేది, బైక్ పెట్రోల్ అలవెన్స్, బైక్ కూడా కంపెనీ ఇచ్చేది. ఆ అంకుల్ అడిగేవాడు నన్ను, ఒక అంకులు, "ఏంది డబ్బా బండి అనేది" అంటాడు. "అవును, కంపెనీ ఇచ్చింది, వాళ్ళు ఏది ఇస్తే అది నేను వాడాలి కదంటే." "మా వాడు కంపెనీ ఇస్తే తీసుకోడు, సొంతం బండిలో వస్తాడు, ఫ్లైట్లో వస్తాడు మా వాడు చెన్నై నుంచి." ఏం చేయమంటావు అయితే నేను? వాడికి చివరికి వాడు ఒకరోజు ఒక లాడ్జ్లో దొరికాడు వాళ్ళ అబ్బాయి. ఇలా ఉంటారనమాట. ఏదైనా సరే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఫైనల్గా ఈ వీడియో నేను ఏం చెప్పి క్లోజ్ చేయదలుచుకున్నాను అంటే, ఇలాంటి అంకుల్స్కి దూరంగా ఉండడం వల్ల మీ జీవితం బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళు దెప్పి పొడవడం వల్ల మన ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. మన బంధువులతో మన లూప్ హోల్స్ మాట్లాడి, "వాడికి జాబ్ రాలేదు, మా వాడు ఫ్లైట్లో తిరుగుతాడు" అని చెప్పడం వల్ల మనకు జాబ్ రాలేదనే సంగతి మనమే దిగులు పడిపోయి, ఎప్పుడెప్పుడు ఏ ట్రైన్ కింద తలపెడదామా అనే ఆలోచన వచ్చేలాగా ఈ అంకుల్స్ గాళ్ళే చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.